ఇక్కడ బాగా చేశారు, గోపీనాథ్ గారు బాగా చేశారు, అలా ఏం లేదు. రైమంద్ డివిజన్లో అయితే చాలా బాగా చేశాడు. మాగంటి గోపీనాథ్ అటనంగా మన్నంగా చనిపోయారు, కానీ వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తాను కన్ఫర్మ్ ఉంది. భార్య వస్తే బాగానే ఉంటది. జూబ్లీ కాన్స్టిట్యున్సీ నవీన్ అన్న జిందాబాద్. కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదని నేను చెప్తలేను, చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. కాంగ్రెస్ కి నవీన్ అన్న టికెట్ వచ్చింది అనుకో 100% నవీన్ అన్న జిందాబాద్. నమస్తే అన్న, నా పేరు సురేష్ అన్న, నేను షెఫ్ అన్న. చెప్పండి, ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో బైబుల్స్ అయితే రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఉప ఎన్నిక. మరి ఎవరికి గెలిచే అవకాశం ఉంది? ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఆయన చనిపోవడం బాధాకరమైన విషయం. మరి ఎలా ఉండబోతుంది? వాళ్ళ భార్యకు కూడా టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకటి బాగా చేశారు, గోపీనాథ్ గారు బాగా చేశారు, అలా ఏం లేదు. పబ్లిక్కి బాగా సేవ చేశారు. గోపీనాథ్ అంటే చాలా మంచి వ్యక్తి. ఎమ్మెల్యే సార్ ఉండే చాలా పని బాగా చేశాడు. మన రైమంద్ డివిజన్లో అయితే చాలా బాగా చేశాడు. మాగంటి గోపీనాథ్ అటనంగా మన్నంగా చనిపోయారు, కానీ చాలా బాగా చేశారు. ఎమ్మెల్యే ఉండే జరిగిందండి, జరిగింది. అలా బాగా చేస్తారు. మాగంటి గోపీనాథ్ బాగా చేశారు. అంటే కొంత విమర్శ కూడా ఉంది, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ కావాల్సిన వాళ్ళకే అభివృద్ధి చేసిండు అనేది. అదైతే 100% అండి. అదే అంటే ఆయన పక్కన తిరిగిన వాళ్ళకే అన్నీ, అంటే ఇప్పుడు వాళ్ళ కార్లు వచ్చినాయి, వీళ్ళ బండ్లు వచ్చినాయి, అట్లా అందరికి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకే ఇప్పించిండు అన్ని. పక్కన పబ్లిక్ ఏం చేయలేడు సేవ. అంటే గల్లీలు రోడ్ వేయించిండు, అది చేశాడు, బాగానే చేశాడు. గల్లీలలో బాగా వాటర్దే ప్రాబ్లం లేకుండా బాగా చేశాడు. మరి వాళ్ళ భార్యకి టికెట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తాను కన్ఫర్మ్ ఉంది. భార్య వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆమె ఫస్ట్ టైం కదా, తెలియదు ఎవరికి పబ్లిక్లా. మాగంటి గోపీనాథ్ అంటే సెకండ్ టైం ఎమ్మెల్యే అని బాగా చేశాడు. ఆమె భార్య ఫస్ట్ టైం కాబట్టి తెలియదు వాళ్ళ భార్యకి. వచ్చిందనుకో చెప్పలేము. ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి గెలిచే అవకాశం ఉందట. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ టగ్గఫర్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కి నవీన్ అన్న కొట్లాడుతున్నాడు, భవన్ అన్న కొట్లాడుతున్నాడు, సిఎన్ రెడ్డి కొట్లాడుతున్నాడు. తగ్గఫర్ ఉంటుంది. అజరుద్దీన్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అది హ్యాపీగా ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన 100% నవీన్ యాదవ్కి ఇస్తే 100% గెలుస్తాడు. కాంగ్రెస్ కి టికెట్ వచ్చిన 100% గెలుస్తాడు. 100%. హైదరాబాద్ లో ఎక్కువ బీఆర్ఎస్ కే పట్టు ఉంది కదా. బీఆర్ఎస్ అని కాదు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 100% కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నవీన్ అన్నకి టికెట్ వచ్చింది అనుకో 100% నవీన్ అన్న గెలుస్తాడు. జూబ్లీ కాన్స్టిట్యున్సీ నవీన్ అన్న జిందాబాద్. అంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కూడా కీలకం, మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి మరి అవి ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? అధికార పార్టీ కాంగ్రెస్ కా లేకుంటే బీఆర్ఎస్? నేను అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు తగ్గఫర్ ఉంటాయి, టీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గఫర్ ఉంటాయి. ఇప్పుడు రెండు కొట్లాడతాయి. బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రాగలదు, ఇక్కడ రాదు. 100% జూబ్లీ కాన్స్టిట్యున్సీ 100%. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లుంది ఇక్కడ? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 6 చెప్పారు వాళ్ళు గ్యారంటీలు. ఎన్ని ఒక బస్ ఫ్రీ చేశారు, ఒక గ్యాస్ అన్నారు, అది అయిందో కాలేదో తెలీదు మనకి. ఇంకొకటి ఏదో పథకం చెప్పారు, ఆ పథకమే కాలేదు. కొన్ని చేస్తున్నారు, కొన్ని వచ్చేసి ఒక 2 years ఏమవుతుంది. మెల్ల చేస్తారు. ఇప్పుడు ఆటోలకి ఇబ్బంది అయిపోతుంది. బస్ ఫ్రీ చేశాడు ఆటోలకి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 4,000 ఏమో వస్తుండే ఆటోలకి per month. ఇప్పుడు ఏం వస్తలేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆటోలు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదని నేను చెప్తలేను, చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే తేడా ఏమైనా కనిపిస్తుందా? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏమైనా తేడా కొడుతుందా? కొంచెం తేడా ఉందండి. కొంచెం ఇప్పుడైతే టీఆర్ఎస్ నాకు మంచిగా అనిపించింది. కొంచెం ఇప్పుడు కొన్ని చేస్తున్నాడు కాబట్టి కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ అలా బాగానే ఉంది. ఇక్కడ ఎవరిది గెలుపు ఎక్కువ గెలిచే అవకాశం? 100% చెప్తున్నానండి నేనైతే. కాంగ్రెస్కి నవీన్ అన్న టికెట్ వచ్చింది అనుకో 100% నవీన్ అన్న జిందాబాద్.